బైబిల్లో నుంచి చదువుకున్న లేఖనాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 11వ వచనంలో నుంచి మనం ఇలా చూసినప్పుడు, ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందునంట ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. నిజమే కదా. ఈ రోమా పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుకున్న వాక్యాన్ని మనం ఒకసారి మరలా చదువుతాను చూడండి. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారమై ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ కొన్ని విషయాలు కనబడబట్టి ఆసక్తి విషయంలో మందులు కాకోకుండా ఉండాలి. 2, ఆత్మ విషయంలో తీవ్రత గలవారమై ప్రభువుని సేవించాలన్నాడు. నిరీక్షణ గలవారమై 3, సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులు మన పట్ల అనుకూలంగా లేనప్పుడు, అన్ని రోజులు అంత సమయం అంతా కూడా మనకు అనుకూలంగా మార్చబడదు, మనకు అనుకూలంగా ఉండదు. హల్లెలూయా. అలాగని చెప్పి మనము ఆయన సమ్ముఖంలో, ఆయన సన్నిధిలో ఆసక్తిని అనేది కోల్పోకూడదంట. స్తోత్రం చెప్పండి. ఏం కోల్పోకూడదంట? పరిస్థితులను బట్టి కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, కొన్ని సందర్భాలుగా అధికారులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, నమ్మిన వారు కావచ్చు, మనకి సహకరించే వారుగా ఉండరు. హల్లెలూయా. అలాగని చెప్పి మనము ఆసక్తిని కోల్పోదామా? లేదు. పౌలు అదే అన్నాడు బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయంలో అన్నాడు, ఆసక్తి విషయంలో మీరు మందులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారే. అంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని సేవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగా మరి నడుచుకోగలుగుతామో ఉంటామో, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు లేనివి ఉన్నవిగా, ఉన్నవి లేనివిగా చేయగలిగిన దేవుడు. ఆశ అనేది కోల్పోకూడదు. ఏం కోల్పోకూడదు? ఆశ అనేది మనము కోల్పోకూడదు. కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు, 107వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుందన్నమాట. ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరచగలిగిన దేవుడు. ఆమేన్. నిజమండి. ఆసక్తిని కోల్పోకూడదు. ఆత్మయందు మనం ఏం చేయాలి? తీవ్రత గలవారమై. ఆసక్తి మనం కోల్పోయామనుకో, లోకం వైపు వెళ్ళిపోయామనుకో, లోకం వైపు మనం చూసామనుకో, మనుషుల వైపు మనం చూస్తున్న వారుగా మనం ఉన్నామనుకో, మరి ఆత్మను దుఃఖపరిచిన వారుగా ఉంటాం. ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. ఆమేన్. మనుషులు మన యొద్ద నుండి వెళ్ళిపోయినా పర్లా, ఒకవేళ డబ్బు లేకపోతే ఏదైనా మనం కోల్పోయినా పర్లా, ఎవరు మనం దూరం పెట్టినా పర్లా, దేవుడు మనం దూరం పెట్టకూడదు. దేవుని ఆత్మను మనము కోల్పోకూడదు. హల్లెలూయా. మరి దేవుని ఆత్మను కోల్పోకూడదంటే, కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?
ఆసక్తి కలిగి మనము ఆత్మయందు మనం ఏం చేయాలంటే తీవ్రత గలవారమై ఉండాలి. ఆ మాటను మనం చూడొచ్చు తెస్సలోనికి రాసిన పత్రికలో. ఆ మాటను మనం చూడొచ్చు. ఆత్మను ఆరిపోకుండా ప్రవశించడం అంటే నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని సముఖంలో లేదంటే కుటుంబంలో మోకాళ్ళు వేసి మనం దేన్నైతే మనం కోల్పోయామో లేదా దేన్నైతే మనం పొందుకోవాలనుకుంటున్నామో, మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో అలాగా ఉండేలాగిన మనము దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, దేవుడు మనకి అవన్నీ మనకి అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి మనం ప్రవసనం ఎత్తి మాట్లాడే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రవశించే వారంగా మనం ఉండాలి. లేదని విచారించే వారంగా తొక్కపడే వారంగా మనం ఉండకూడదు. నిజమే, లేనివి ఉన్నవి లేనిగా చేయగలిగిన దేవుడు. గమనించండి, కనిపించే వాటిని చూసి మనం మురిసిపోకూడదు. కనిపించిన వాటి కొరకు మనం ఏం చేయాలంటే గమనించండి, ఏం కలిగి ఉండాలంట? నిరీక్షణ గలవారుమై ఉండాలంట. స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉండాలంట? 12వ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించు. స్తోత్రం చెప్పండి. ఏం గలవారై ఉండాలంట? నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందంట ఏం కలిగి ఉండాలంటే పట్టుదల కలిగిన వారుమై ఉండాలి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేయటం మన వంతైనప్పుడు కార్యం చేయటము మన దేవుని పని అయి ఉన్నది. ఆమేన్. నిజమే కదా? కృంగిపోతామా? నిరీక్షణకు ఆధారం లేదని చెప్పి అబ్రహాము గారు కృంగిపోయాడా? లేదు. చూడండి, రామపత్రికలో మనం 4వ అధ్యాయంలో అబ్రహాము గారు నిరీక్షణకు కూడా ఆధారం లేదు. తనకంటూ ఎవరు లేరు, తనకంటూ ఎవరు సహాయం చేసేవారు లేరు, తన పక్కన నిలబడేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. అలాగని చెప్పి అబ్రహాము గారు కుంగిపోయినా లేదండి. 18వ వచనం నుంచి మనం చూస్తే నీ సంతానము అలాగ ఉండినని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి, చూడండి, తండ్రి అగునట్లుగానంట. నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ అతడు నిరీక్షణ కలిగి అంటే నమ్మిను. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికినంట తన శరీరము మృతతుల్యమై చారాగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించము. స్తోత్రం చెప్పండి. అవి విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహపడలేదంట గాని దేవుని మహిమపరచుచు ఆయన వాగ్దానము చేసిన వాడు నెరవేర్చటానికంట సమర్థుడని చెప్పి రూటిగానంట అతడు విశ్వసించిన వాడిగా లేఖనాల్లో చెప్తున్నాయి. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? 100 ఏళ్ల వయసు, చాలా గర్భము మృతతుల్యమైపోయింది. ఆ వయసులో వారికి గర్భఫలం కలగటం, ఆ వయసులో వారికి సుఖం కలగటం, ఆ వయసులో సంతానం కలగటం, పిల్లలు పుట్టడం అనేది చాలా అసాధారణమైన విషయం అన్నమాట. అయితే అట్టి పరిస్థితుల్లో ఉన్న మరి అబ్రహాము గారి విశ్వాసం అనగా నిరీక్షణ గమనించండి. నిరీక్షణ కలిగి ఉన్నాడేమో మన దేవుడు. అంటే ఏం చేయలేదంటే అతనిని గమనించండి, చిగ్గుపరిచేవాడుగా లేడు గాని వాగ్దానం చేసినవాడు నమ్మదగినోడంట. అతని పట్ల దేవుని మహాకృప అనుగ్రహించబడ్డారు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా?